క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి మా గ్రూప్స్లో జాయిన్ కాగలరు. ఈరోజు మొదటి ప్రశ్న. ఇన్ డైరీ రైటింగ్ వన్ షుడ్ నాట్ బీ ఫ్యాక్చువల్, బీ బ్రూచువల్లీ ఆనెస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ ఆల్ ఫీలింగ్స్, థాట్స్ అండ్ ఒపీనియన్స్, రికార్డ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ ఓన్లీ హ్యాపీ మెమరీస్, రికార్డ్ ఈవెంట్స్ దట్ బ్రింగ్ ఓన్లీ సాడ్ మెమరీస్. So which one is the correct answer? Guess, my dear subscribers. The correct answer is option 2. Honest to express all feelings and thoughts and opinions in diary writing. The general mood, feeling or spirit of a story is called flashback, irony, foreshadowing, atmosphere. సో ఇది ఒక స్టోరీలో భాగం అనమాట. జనరల్ మూడ్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ స్పిరిట్ ఆఫ్ స్టోరీ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అట్మాస్ఫియర్. థర్డ్ క్వశ్చన్. ద ఇంటలెక్చువల్ కాంటెస్ట్ దట్ యూ ఎస్టాబ్లిష్డ్ ఫర్ యువర్ టాపిక్ అండ్ థెసిస్ ఈజ్ అన్ ఎస్సే ఈజ్ కాల్డ్ మోటివ్, ఎవిడెన్స్, అనాలిసిస్, రిజర్వేషన్. So the correct answer is option 1, motive. Next, నాలుగవ ప్రశ్న. The sounds produced with both lips are labiodental, bilabial, alveolar, palatalveolar. సో ఆన్సర్ గెస్ చేయండి. మనము రెండు పెదాలు కలిపి పలిగే పదాలను ఏమంటారు? The correct answer is option 2, bilabial. ఐదవ ప్రశ్న. The degree of force with which sound or syllable of a word is uttered is called. So the degree of force with which sound or syllable of a word is uttered. సో 4 చేసి పలికే పదాలను ఏమంటారు? ఇంటోనేషన్, స్ట్రెస్, రిథమ్, పాస్. The correct answer is option 2, stress. ఆరవ ప్రశ్న. చూస్ ద ఫొనెటిక్ సౌండ్ ఆఫ్ ద అండర్లైన్డ్ లెటర్ ఇన్ బిట్వీన్. బిట్వీన్లో డబ్ల్యూ అనే అక్షరాన్ని ఏ విధంగా పలుకుతాము? సో ఈ, స్మాల్ ఈ, ఆ, ఊ. సో ఏ సౌండ్ వస్తుంది అక్కడ? బిట్వీ, వి. సో ఈ సౌండ్ వస్తుంది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ 7th ప్రశ్న, 7వ ప్రశ్న. దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ద అండర్లైన్ వర్డ్ హూ ఈజ్ ఏ రిలేటివ్ అడ్జెక్టివ్, అన్ అడ్జెక్టివ్, అన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, ఏ రిలేటివ్ ప్రొనౌన్. సో అక్కడ హూ అనేది ఎలా ఉపయోగించబడింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ రిలేటివ్ ప్రొనౌన్. ఒక ప్రొనౌన్గా ఉపయోగించబడింది అన్నమాట. నెక్స్ట్ 8వ ప్రశ్న. చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. క్వాంటిటీని చూపించే ఒక అడ్జెక్టివ్. మచ్, ఫన్నీ, ఆనెస్ట్, డిఫికల్ట్. సో ఇందులో క్వాంటిటీని చూపించే అడ్జెక్టివ్ ఏదంటే ఈజీగా ఉంది. ఫన్నీ, ఆనెస్ట్, డిఫికల్ట్ అవేవి క్వాంటిటీని చూపించవు. సో మచ్ మాత్రమే క్వాంటిటీని చూపిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మచ్. నెక్స్ట్ 9వ ప్రశ్న. The radio has dash about the cyclone. Announced, announcers, announce, announcing. Choose the correct verb form. The radio has dash about the cyclone. Announced, announcers, announce, announcing. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, announced. సబ్జెక్ట్ have has plus V3. నెక్స్ట్. Choose the grammatically correct sentence. Students usually admitting mistakes. Students admits mistakes. Students usually admit their mistakes. Students usually are admit mistakes. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్ దేర్ మిస్టేక్స్. పైన ఒక్కో చోట సింపుల్ ప్రజెంట్కి సంబంధించి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో అది చెల్లవన్నమాట. నెక్స్ట్. కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. చూస్ ద నెగటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్.
Orissa is not as big as Cuttack. Cuttack is not bigger than Orissa. Orissa and Cuttack are very big. The correct answer is option 1. No other town in Orissa is so big as Cuttack. The players returned home when the sun set. This is a simple sentence, a negative sentence, compound sentence, complex sentence. The players returned home when the sun set. సో మనకు చూడండి ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి, ప్లేయర్స్ రిటర్న్డ్ అండ్ ద సన్ సెట్. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. డ్యూటీ ఈజ్ గాడ్, ద డ్యూటీ ఈజ్ ద గాడ్, ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్. గ్రామటికల్గా ఏ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డ్యూటీ ఈజ్ గాడ్. మనం గాడ్ ముందర ఎప్పుడు ది అని ఉపయోగించాం. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ గో టు ద చర్చ్ ఆన్ ద సండేస్, ఐ గో టు ద చర్చ్ ఆన్ సండేస్, ఐ గో టు ద చర్చ్ ఆన్ సండే, ఐ గో టు ద చర్చ్ ఆన్ సండేస్. సో చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. 15వ ప్రశ్న, హీ వాజ్ గేజింగ్ డాష్ ద స్పెక్టకల్స్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. టు, ఎట్, ఆఫ్, ఇన్. హీ వాజ్ గేజింగ్ డాష్ ద స్పెక్టకల్స్. సో గేజింగ్ అనే వర్డ్ వస్తే ఎట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఎట్. 16వ ప్రశ్న, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూర్, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ బై సక్సెస్, ఐ ఆమ్ ప్రౌడ్ విత్ యూ, షీ ఈజ్ గ్రేట్ఫుల్ విత్ మీ. So which one is the correct sentence? The correct answer is option 1, I have left for Guntur. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటాము, అలాగే ప్రౌడ్ విత్ యూ అనము, ప్రౌడ్ ఆఫ్ అంటాము. చూస్ ద ఇండెఫినిట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఫామ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూస్ ద ఇండెఫినిట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ 5, ఆల్, 10. ఇండెఫినెట్ న్యూమరికల్ అంటే మనకు డెఫినెట్గా ఏ నెంబరు కరెక్ట్గా చెప్పకుండా ఉండటం. సో ఫస్ట్ అంటే 1 అని చెప్తుంది, 5, 10. సో ఆల్ అంటే ఇండెఫినెట్గా చెప్తుంది మనకు నంబర్. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్. ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే, ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ, మై మదర్ నెవర్ ఈట్స్ మీట్, he sometimes comes to my house. So choose the correct answer, friends. The correct answer is every person feels hungry. Next question, I dash the house by the end of 2030. Choose the correct form of the verb that fits in the blank. Had completed, will complete, will have completed, has completed. 2030 కల్లా నేను మా ఇల్లు ఫినిష్ చేస్తాను అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, విల్ హ్యావ్ కంప్లీటెడ్. నెక్స్ట్, ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. దిస్ సెంటెన్స్ ఈస్ ఇన్ యాక్టివ్ వాయిస్, అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అనేది ఏ సెంటెన్స్లో ఉంది? యాక్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, ప్యాసివ్ సెంటెన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ప్యాసివ్ వాయిస్. 21వ ప్రశ్న, సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే. ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ నెగటివ్ సెంటెన్స్. So friends, the correct answer is option 2, a simple sentence. Next, 22వ ప్రశ్న,
They have formed dash union. They have formed dash union. They have formed a union. They have formed an union. They have formed the union. They have formed union without article. So the correct answer is they have formed a union. Number 1 is the correct answer. యూనియన్లో మనకు అచ్చు పలకడం లేదు, వొవెల్ సౌండ్ రావటం లేదు. నెక్స్ట్, ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ ఎగో. ఏ అండ్ ది నో ఆర్టికల్. ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో. ఐ మెట్ హిమ్ యాన్ ఇయర్ ఎగో. ఐ మెట్ హిమ్ ది ఇయర్ ఎగో. ఐ మెట్ ఇయర్ ఎగో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో. నెక్స్ట్ 24వ ప్రశ్న. ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ ఎట్ గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ ఫర్ గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ ఇన్ గాడ్. సూటబుల్ ప్రిపోజిషన్ను ఎన్నుకోండి. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 2. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్. 25వ ప్రశ్న. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ ఆమ్ ఎలిజిబుల్ ఆఫ్ దిస్ పోస్ట్. ఐ ఆమ్ ఎలిజిబుల్ బై దిస్ పోస్ట్. ఐ ఆమ్ ఎలిజిబుల్ విత్ ద పోస్ట్. ఐ ఆమ్ ఎలిజిబుల్ ఇన్ ది పోస్ట్. సో ఎలిజిబుల్కు సూటబుల్ ప్రిపోజిషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఐ ఆమ్ ఎలిజిబుల్ బై దిస్ పోస్ట్. 26వ ప్రశ్న, మొత్తరాలకు సంబంధించిన ప్రశ్నలు. The 3 language formula was earlier proposed in National Education Policy 1968, NCF 2005, NPERC 1986, CABA 1920. 3 language formula was earlier proposed in. The correct answer is option 1, the National Education Policy 1968. 27వ ప్రశ్న. Who simplified and approved the 3 language formula? NPE 1986, the Chief Ministers Conference, NPERC 1986, CABA 1920. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. 28వ ప్రశ్న. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లిజనింగ్? డాన్సన్, జేమ్స్ బ్రౌన్, రైమ్స్, మున్బై. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లిజనింగ్? సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, జేమ్స్ బ్రౌన్. 29వ ప్రశ్న. ద పర్పస్ ఆఫ్ క్రిటికల్ లిజనింగ్ ఈజ్ టు జడ్జ్, టు ఎంజాయ్, టు అప్రిసియేట్, టు ఎంటర్టైన్. క్రిటికల్ లిజనింగ్ దేనికి సంబంధించినది? సో ఫ్రెండ్స్, వెరీ ఈజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, టు జడ్జ్. అండ్ చివరి ప్రశ్న, ఇంగ్లీష్. లిజనింగ్ టు ఎవాల్యుయేట్ ఈజ్ కాల్డ్ థెరపాటిక్ లిజనింగ్, అప్రిసియేటివ్ లిజనింగ్, క్రిటికల్ లిజనింగ్, డిస్క్రిమినేటివ్ లిజనింగ్. లిజనింగ్ టు ఎవాల్యుయేట్ ఈజ్ కాల్డ్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, క్రిటికల్ లిజనింగ్.